హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిఖిల్ ఫ్యాన్స్, కంగ్రాచులేషన్స్. కంటెస్టెంట్ గెలవబోతున్నాడు, ఏం పర్లేదు. ఎందుకో కూడా చెప్తా నేను. దానికంటే ముందు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ నిఖిల్ మలియక్కల్ ఫ్యాన్స్. ఈ కంటెస్టెంటే గెలవబోతున్నాడు, మీ రారాజే గెలవబోతున్నాడు. సో మా అన్న ఎప్పుడైతే వైల్డ్ కార్డ్గా వచ్చి ఇంత బాగా ఆడి ఇంత క్రేజ్ సంపాదించుకున్నాడో అక్కడే మా అన్న విన్నర్ అయిపోయాడు అనమాట. సో మాకైతే నో రిగ్రెట్స్, ఏం పర్లేదు. మా అన్న విన్నర్ అయినా పర్లేదు, రన్నర్ అయినా పర్లేదు. క్యాష్ తీసుకొస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఒకవేళ మా గౌతమ్ అన్న క్యాష్ తీసుకొస్తే మాత్రం మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం అన్నమాట. ఎందుకంటే టాప్ 2లో ఒకవేళ క్యాష్ తీసుకొస్తే మాత్రం నబీల్ ఇంకా నిఖిల్ ఉంటారనమాట టాప్ 2లో నాగార్జున గారితో స్టేజ్ మీద. సో ఇక నిఖిల్ గెలుస్తాడబ్బా, ఇదేగా మీ ఫ్యాన్స్ అందరూ నేను చెప్పాలనుకుంది. సో ఓకే, మీరు అనుకున్నట్టే చెప్తున్నాను, నిఖిల్ గెలిచేస్తున్నాడు, ఏం పర్లేదు. నిఖిల్ గెలిచినా కూడా ఇందులో మన బిగ్ బాస్ మామ కృషి చాలా ఉంటుందన్నమాట. అండ్ బిగ్ బాస్ టీం కూడా చాలా కష్టపడ్డారు నిఖిల్ని గెలిపించడానికి. గౌతమ్ని బ్యాట్ చేయాలని చూశారు, గౌతమ్ని నాగార్జున గారితో తిట్టించారు తప్పు లేకపోయినా. సో ఇలా చాలా జరిగాయి అన్నమాట. వాళ్ళ ప్లాన్, వాళ్ళ స్క్రిప్ట్, వాళ్ళ స్క్రీన్ ప్లే ప్రకారమే జరుగుతుంది. మీ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషిగా అయితే ఉండండి. డిసైడెడ్ అనమాట విన్నర్ అనేది, ఎందుకంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళని గెలిపించుకుంటారు. ఇక ఓట్లతో సంబంధం లేదు, మనం ఎంత కష్టపడ్డా వేస్టే. గౌతమ్కి ఎన్ని ఓట్లు వేసినా నిఖిల్నే గెలిపిస్తారనమాట. సో ఇది అంతా ఒక స్క్రిప్ట్ అనమాట. నేను బిగ్ బాస్ షో అనేది చాలా వరకు నిజం అనుకున్నా, రియాలిటీ షో అనుకున్నా, కానీ ఇది చాలా స్క్రిప్టెడ్ షో అనమాట. బిగ్ బాస్ హౌస్లో ఒక్క గొడవలు మాత్రమే నిజం, మిగతా అదంతా వాళ్ళకి నచ్చిందే చేస్తారు, చేయబోతున్నారు. సో ఆల్ ద బెస్ట్ నిఖిల్ ఫ్యాన్స్, నిఖిల్ మలియక్కల్ ఫ్యాన్స్. అండ్ కంగ్రాచులేషన్స్ నిఖిల్ మలియక్కల్ ఫ్యాన్స్, మీ కంటెస్టెంట్ విన్నర్ అవ్వబోతున్నాడు. స్వీట్లు పంచండి, పార్టీలు చేసుకోండి, రచ్చ రచ్చ అయితే చేయండి. గౌతమ్ కృష్ణ, ది కింగ్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్స్లోనే తోప్ కంటెస్టెంట్. అండ్ మా అన్న ఎక్కడున్నా రాజే. మా అన్న సీజన్ 7లో ఉన్న విన్నరే, సీజన్ 8లో ఉన్న విన్నరే, ఎక్కడున్నా విన్నరే. ఓకే మరి నిఖిల్ మలియక్కల్ ఫ్యాన్స్ ఎంజాయ్ పండుగ ఇంకా, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.